Good morning students, welcome to ABN and PRR College online classes. Today we will discuss the applications of DLMBers ratio test. ఈ రేషియో టెస్ట్ యొక్క ఉపయోగం ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే మన ఫ్యాక్టోరియల్ నొటేషన్స్ ఉన్నప్పుడు రేషియో టెస్ట్ని ఎక్కువగా యూజ్ చేయండి. బట్ ద స్ట్రాంగెస్ట్ టెస్ట్ ఈజ్ nth రూట్ టెస్ట్. లాస్ట్ క్లాస్లో చూస్తున్నాం కదండి. nth రూట్ టెస్ట్ అనేది స్ట్రాంగ్ అయిన టెస్ట్ అండి వెన్ కంపారిటివ్లీ దిస్. Okay, coming to the first application, we have to examine the nature of given series 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus and so on. ఇక్కడ మనము సిగ్మా నోటేషన్లో రాసుకోవాలండి. వాడు ఇవ్వలేదు ఈ లెక్కలో. ఎలా ఉందండి రన్నింగ్? న్యూమరేటర్ అంతా ఒకటే ఉంది కాబట్టి 1 బై డినామినేటర్ ఎలా ఉంది? ఒక టర్మ్, రెండో టర్మ్కి వస్తే ఫ్యాక్టోరియల్, మూడో టర్మ్కి 2 ఫ్యాక్టోరియల్, 1 2 3 ఇట్లా రన్ అవుతుంది కాబట్టి n ఫ్యాక్టోరియల్ వేద్దాం. అయితే రన్నింగ్ అనేది ఇక్కడ 0 to ఇన్ఫినిటీ వేద్దాం. ప్రొవైడెడ్ 0 ఫ్యాక్టోరియల్ని మనం 1 కింద కన్స్ట్రక్ట్ చేసేసుకుందాం, లేకపోతే ఈ సమ్మేషన్ కుదరదు. ఓకే రైట్, ఇది సమ్మేషన్ అనుకున్నట్లయితే దీన్ని మనం సిగ్మా యూఎన్ అని అనుకున్నట్లయితే యూఎన్ ప్లేస్లో ఎంత వచ్చిందని మనకి 1 by n factor. Obviously this is a series of positive terms. ఇక్కడ నాన్ నెగటివ్ అని తీసుకున్నాము. పాజిటివ్ టర్మ్స్ ఏనండి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ పాజిటివ్ కాబట్టి కావాల్సిన ఫస్ట్ కండిషన్ వచ్చేసింది. ఇప్పుడు రేషియో టెస్ట్ని అప్లై చేయాలనుకుంటున్నాం కనుక దీని యొక్క కాన్సిక్యూటివ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయండి. యూఎన్ ప్లస్ 1. యూఎన్కి కాన్సిక్యూటివ్ టర్మ్ రైట్ సైడ్కి వస్తే ఏమవుతుందండి? యూఎన్ ప్లస్ 1. ఇట్ ఈజ్ అబ్టైన్డ్ బై జస్ట్ రీప్లేసింగ్ n by n plus 1. ఇక్కడ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి n by n plus 1ని రీప్లేస్ చేసుకోండి. సో వీ గెట్ దిస్ వాల్యూ ఈజ్ 1 by n plus 1 factorial. This can be written as 1 by n factorial into n plus 1. ఇది ఎలాగండి? మీకు తెలుసండి, డినామినేటర్లో మనకి సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అని ఉందనుకోండి, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 రాసుకోవచ్చు కదా. అలా మనము n plus 1 ఫ్యాక్టోరియల్ అని n ఫ్యాక్టోరియల్ ఇంటూ n plus 1 అని రాసుకుందాం. ఇప్పుడు రేషియోని కన్సిడర్ చేయండి. un plus 1 by un which is equal to un plus 1 అంటే ఎంత మనకి 1 by n ఫ్యాక్టోరియల్ ఇంటూ n plus 1 ఇంటూ 1 by un. 1 by un అనగానే n ఫ్యాక్టోరియల్ బై 1. n ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు లిమిట్ ఆఫ్ దిస్ రేషియో కన్సిడర్ చేయండి. లెట్ us కన్సిడర్ ద లిమిట్ ఆఫ్ దిస్ రేషియో వెన్ n టెండింగ్స్ టు ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్, what is this ratio value? Just 1 by n plus 1. దీని లిమిట్ని కట్టాలి. అన్నట్లయితే n కామన్ తీయండి. n కామన్ తీస్తే ఎంత అవుతుంది? 1 by n plus 1లో n కామన్ తీస్తే 1 plus 1 by n అవుతుంది. 1 by n ఇంటూ దిస్ లిమిట్ కెన్ బి రిటన్ as 1 by n ఇంటూ 1 plus 1 by n కింద రాసుకోవచ్చు. when n tending to infinity. మీకు తెలుసు 1 by n యొక్క లిమిట్ ఎప్పుడు వస్తుందా? when n tending to infinity. కాబట్టి 0 into some value is 0. That means we obtain the value of L is here 0. ఎలా ఉంది? కంపారిటివ్ విత్ 1. 1తో కంపేర్ చేయండి. 1తో కంపేర్ చేస్తే ఈ విలువ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువగా ఉంది కనుక దెన్ బై రేషియో టెస్ట్ వీ కెన్ సే దట్ దిస్ గివెన్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్. ఇచ్చిన సిరీస్ ఏమవుతుందండి? కన్వర్జెంట్ అని చెప్పచ్చు. దిస్ ఈజ్ ద బిట్ క్వశ్చన్. కమింగ్ టు ద సెకండ్ ప్రాబ్లం, ఇక్కడ ఎంత టర్మ్ ఇచ్చేసాడండి? n ఫ్యాక్టోరియల్ బై n పవర్ n. దీన్ని సిగ్మా యూఎన్ అని అనుకున్నట్లయితే యూఎన్ వాల్యూ ఎంత అండి? ఇక్కడ n ఫ్యాక్టోరియల్ బై n పవర్ n. Obviously this is positive for every n being a positive integer, isn't it? Right. Consider consecutive term un plus 1. This is equal to n ప్లేస్లో n plus 1ని రాసుకున్నట్లయితే n plus 1 ఫ్యాక్టోరియల్ బై n plus 1 టు ది పవర్ ఆఫ్ n plus 1. n ప్లేస్లో n plus 1ని రాయండి. వీలైనంత సింపుల్గా రాసుకుందాం. which is equal to n plus 1 factorial can be written as n factorial into n plus 1.
బై ఇక్కడ మనకి n plus 1 to the power of n into n plus 1. When the bases are same, powers are added అనేటువంటి కాన్సెప్ట్ని వాడుతుంది. ఇక్కడ n plus 1 get cancelled. Now consider the ratio value un plus 1 by un, which is equal to n factorial by n plus 1 whole power n into 1 by un. 1 by un అనగానే un ఎంత ఉందండి, n factorial by n power n. 1 by అనగానే రెసిప్రోకల్ అయిపోతుంది. n power n by n factorial. n factorial get cancelled. That implies this ratio value ఎట్లా మారిపోతుందండి, n power n by n plus 1 whole power n. అన్ని పవర్స్ ఒకలానే ఉన్నాయి కాబట్టి un plus 1 by un విలువ ఏమవుతుందండి, ఇక్కడ n by n plus 1 whole power n. ఈ n డినామినేటర్ తీసుకొచ్చేయండి. తీసుకొచ్చినట్లయితే n plus 1 by n whole power n. n కామన్ తీయండి ఈ బ్రాకెటెడ్ టర్మ్లో. 1 by n కామన్ తీసినట్లయితే 1 plus 1 by n is already there to the power of n. n cancel. ఇప్పుడు దీనికి లిమిట్ కన్సిడర్ చేయండి when n tending to infinity. That means limit of this. What is the limit of this quantity? Is nothing but limit of 1 by limit of 1 plus 1 by n whole power n. Limit of 1 is, you know that value is 1 by 1 plus 1 by n. మనకి ఒక నొటేషన్ తెలుసు, number of times repeated limit. What is this limit value? 1 plus 1 by n to the power of n when n tending to infinity. This is an Ampere constant E. So 1 by E is the ratio limit. 1 by E value obviously is less than 1 because E value is 2.71. 1 by 2 and 0.5 తీసుకున్నట్లయితే ఈ వాల్యూ is less than 1 కనుక రేషియో టెస్ట్ ద్వారా ఇచ్చిన సిరీస్ అనేది ఏమని చెప్పేయచ్చండి, కన్వర్జెంట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, పవర్లో n తీసుకొని లిమిట్ కడుతున్నారా, రేషియో తీసుకొని లిమిట్ కడుతున్నారా చూసుకోండి. రేషియో తీసుకుని లిమిట్ కడితే అప్లై రేషియో టెస్ట్. పవర్ ఎంత రూట్లు తీసుకుంటే ఎంత రూట్ టెస్ట్ని అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ అప్లికేషన్. Given series is sigma 2 power n into n factorial by n power n. దీన్ని మనం సిగ్మా un అని అనుకున్నట్లయితే un ప్లేస్లో ఎంత ఉందండి, 2 power n into n factorial by n power n అని ఉంది. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ పాజిటివ్ ఫర్ ఎవ్రీ n. ఎక్కడ మనకి నెగిటివ్స్ అనేవి కనబడట్లేదు. నెక్స్ట్ కాన్సిక్యూటివ్ టర్మ్ని కన్సిడర్ చేయండి. ఇట్ ఈజ్ obtained by replacing n by n plus 1 in the nth term of the given series into n plus 1 factorial by n plus 1 to the power of n plus 1, which is equal to, ఇక్కడ మనం 2 power n into 2 కింద రాసుకుందాం. బేసెస్ ఆర్ సేమ్, పవర్స్ ఆర్ యాడెడ్, పైది వచ్చేస్తుందండి. n plus 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అవుతుందండి, n plus 1 into n ఫ్యాక్టోరియల్ కింద రాసుకుందాం. డినామినేటర్లో బేసెస్ ఆర్ సేమ్, పవర్స్ ఆర్ యాడెడ్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ వాడుకున్నట్లయితే n plus 1 get cancelled. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ un plus 1. ఇప్పుడు ఏం చేద్దామండి, కన్సిడర్ చేద్దాం రేషియో వాల్యూని. వీలైనంత సింపుల్ చేసుకున్న తర్వాత అప్పుడు లిమిట్ అప్లై చేద్దరు. కానీ un plus 1 by un విలువ ఎంత, 2 power n into 2 into n factorial by n plus 1 to the power of n అనేది n plus 1th term of the given series by un. un అనగానే మనకి ఎంత ఉందండి, 1 by ఉంది కాబట్టి డినామినేటర్ న్యూమరేటర్ కింద, న్యూమరేటర్ డినామినేటర్ కింద రాసుకుందాం. n power n by 2 power n into n factorial. n factorial cancel, 2 power n cancel. We have the value is 2 into n power n by n plus 1 whole power n.
పవర్లు సమానంగా ఉన్నాయి కాబట్టి కామన్గా రాసుకుందాం. ముందు లెక్కలో చేసినట్టుగానే ఎన్ని కామన్ తీసుకోండి. ఎన్ని కామన్ తీసినట్లయితే టూ ఇంటూ n పవర్ n బయటకు వచ్చేస్తుంది 1/, ఇక్కడ కూడా అంతేనండి, n పవర్ n కామన్ తీసేస్తాం 1 + 1/n హోల్ పవర్ n పవర్ n గెట్ క్యాన్సిల్. ఇప్పుడు లిమిట్ ఆఫ్ దిస్ రేషియోని కన్సిడర్ చేయండి. The ratio of this limit when n tends to infinity is limit of 2/1 + 1/n whole power n when n tends to infinity. This limit is equal to limit of 2 is 2 and limit of 1 + 1/n to the power of n అంటే Napier constant E. This value is ఎంత అవుతుందండి? ఇది 2/2.713 2/2. ఇంకా మనం 2ని కామన్ తీసేసుకున్నట్లయితే 2/2 × 0.713 క్యాన్సిల్. 1/0 పాయింట్ సంథింగ్ 1.5 అనుకోండి, కొని 0.5 1/0.5 నియర్గా అనుకున్నట్లయితే ఈ విలువ ఇప్పుడు ఏమవుతుంది? ఒక నిమిషం. 2/e వాల్యూ అంటే 2/2.713. మీకు ఎప్పుడైనా సరే లెస్సర్ క్వాంటిటీ బై బిగ్గర్ క్వాంటిటీ 2/3 2/4 ఈ విలువలు ఇలా ఉన్నాయనుకోండి, ఎట్లా వస్తాయి? ఎప్పుడు కూడా మనకి న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఎక్కువగా ఉంటే విలువ ఆబ్వియస్లీ <1 అవుతుంది. అలా కాకుండా మనకి 3/2 ఉందనుకోండి, అంటే న్యూమరేటర్ ఎక్కువగా డినామినేటర్ తక్కువగా ఉన్నట్లయితే వాల్యూ 1 కంటే ఎక్కువ. ఇక్కడ గమనించండి, డినామినేటర్ వాల్యూ కంపారిటివ్లీ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్, కాబట్టి ఈ విలువ 1 కంటే తక్కువ ఈ లిమిట్ వాల్యూ. దట్ మీన్స్ 2/e వాల్యూ ఈజ్ <1. దెన్ బై రేషియోకి లిమిట్ తీసుకున్నాం కాబట్టి రేషియో టెస్ట్ ద్వారా ఏమని చెప్పచ్చు? గివెన్ సిరీస్ UN ఈజ్ కన్వర్జెంట్ అని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ.